డాక్టర్ గారు దేవిక గారు ఇలా అడుగుతున్నారు. మా పిల్లలిద్దరూ పండ్లు కానీ పెరుగు కానీ తినరు. ఒకరి వయసు 16 సంవత్సరాలు, ఇంకొకరిది 13 సంవత్సరాలు. అయితే వీళ్ళకి చిన్నప్పటి నుంచి పళ్ళు పెరుగు తినడం అలవాటు లేదు. ఎంత తినిపించే ప్రయత్నం చేసినా తినడం లేదు. వీళ్ళ మేనమామ కూడా ఇలాగే పళ్ళు పెరుగు తినడు. ఆయన అలవాట్లే మా పిల్లలకు కూడా వచ్చాయని అంటున్నారు. పిల్లలు పళ్ళు పెరుగు తినకపోతే ఎటువంటి సమస్యలు వస్తాయి? వాళ్ళు అవి తినాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. దేవిక గారు, ఇది మీది మరీ అంత కామన్ సమస్య కాదు. అయినా కూడా కొద్ది గొప్ప ఎన్కౌంటర్ చేస్తాం. మీ పిల్లలు ఫ్రూట్స్ను కర్డ్ స్పెసిఫిక్గా తినరు, అది మీ ఫ్యామిలీలో కూడా ఉంది అంటున్నారు. వేరే పిల్లలకి ఇంకా వేరే ఏవో ఉంటాయి తిననివి. బట్ ఎవరికైనా కూడా ఇది ఫెమిలియల్గా రన్ అయ్యేలాంటిది ఏమీ లేదు, కొన్ని కండిషన్స్ తప్ప. లాక్టోజ్ ఇంటాలరెంట్ అనేది ఫ్యామిలీలో రన్ అవుతుంది. ఆ లాక్టోజ్ సరిగ్గా డైజెస్ట్ చేసుకోని వ్యక్తులు, వాళ్ళకి లాక్టోజ్ ఉన్న ఆహార పదార్థాలని అవాయిడ్ చేయడం అలవాటు అవుతుంది. ఎందుకంటే మనకి తెలియకుండానే మన బాడీ మనని ప్రైమ్ చేస్తుంది. మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తిన్నప్పుడు తాగినప్పుడు వాళ్ళకి గ్యాస్ ఎక్కువ ఫామ్ అవటం, కడుపులో నొప్పి రావటం, కొంచెం లూజ్ మోషన్స్ అవటం, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు తెలియకుండానే మనం ఆ ఫుడ్కి దూరంగా జరగటం జరుగుతుంది. అయితే మీరు చెప్పినట్టుగా పెరుగులో ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఉన్న మిల్క్ ప్రోడక్ట్స్ అన్నిటిలోకి పెరుగులో అది చాలా తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ ఉండదనే చెప్పచ్చు. అండ్ ఫ్రూట్స్లో ఏముంటాయి, పెరుగులో ఏముంటాయి, ఇవన్నీ కూడా మనం వేరే సోర్సెస్ నుంచి ఇవ్వగలిగితే, కొంత కష్టం అది, ఇవ్వగలిగితే టూ మచ్ ఇన్సిస్టెన్స్ చేయకపోయినా పర్వాలేదు. చిన్నప్పటి నుంచి డయట్లో కంపల్సరీగా ఎంతో కొంత పెడుతూ అలవాటు చేయాల్సింది. ఇప్పుడు 16 ఏళ్ళ పిల్లలు అంటున్నారు కాబట్టి మీరు వెనక్కి వెళ్ళి చేయలేరు. కానీ ఈ పిల్లల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే తినకపోవటం మూలాన ఉన్న హాని, తినటం మూలాన ఉన్న మంచి, ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ చేసి చూపిస్తే చాలా వరకు వాళ్ళకి రైట్ థింగ్స్ చెయ్యాలి అనే ఆలోచన టీనేజ్లో ఉంటుంది, ఐడియలిస్టిక్ బిహేవియర్. సో డెఫినెట్గా వాళ్ళలో మార్పు వచ్చే అవకాశం ఉంది.